కంచనవరన విరాజ సువేష అంటే అసలు అందం అంటే ఏంటి? బయటకు అందంగా కనిపించే మన శరీర సౌందర్యం నిజమైన అందమా? కాదు, అది అశాశ్వతం. నిజమైన అందమంటే మంచి మనస్సు, మంచి బుద్ధి, ఇదే శాశ్వతమైన అందం. అంజనీదేవి మారుతికి పెట్టిన పేరు సుందరుడు. హనుమ అందంగా ఉన్నాడనో లేక ఉండాలనో అంజనీదేవి ఆ పేరు పెట్టలేదు. హనుమ మనస్సు, బుద్ధి ఎప్పుడు కూడా సుందరంగా ఉండాలని ఆ పేరు పెట్టారు. మన అంజనీ పుత్రుడికి చిన్నప్పటి నుంచి సూర్యుడంటే చాలా ఇష్టం. అందుకనే చిన్నప్పుడే సూర్యుని పట్టుకోవాలని ఆకాశంపైకి ఎగిరాడు. అలాగే పెరిగాక ఆ సూర్యుడినే గురువుగా చేసుకొని గురువుని మించిన శిష్యుల్లాగా అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఆ సూర్యకాంతి మన హనుమయ్య మీద కొంచెం ఎక్కువే పడింది. అందుకే ఆయన శరీరం ఎప్పుడు కూడా బంగారంలా మెరిసిపోతుంది. అందుకే మన హనుమయ్యని కంచనవరణ అని పిలిచేవారు. మరి విరాజ సువేష అంటే రామాయణంలో సీతాదేవిని ఎత్తుక్కుంటూ మన హనుమయ్య లంకానగరంకి వెళ్తారు. ఆ కాంచన లంకలో ఏది చూసినా, ఎటు చూసినా, ఎక్కడికి వెళ్ళినా మన మనస్సుని ఆకర్షిస్తుంది. అలాగే మన బుద్ధిని కూడా మార్చేస్తుంది. కానీ మన మారుతి వాటి దేనికి చలించకుండా నేను రామకార్యం మీద వచ్చాను, నేను రామబంటునని తన బుద్ధిని మనస్సుని శుద్ధంగా పెట్టుకొని రామకార్యం పూర్తి చేశారు. జై శ్రీరామ్.